ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 5ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్య వైభవాలను తానే సర్వ సృష్టికి మూలమని వివరిస్తున్నాడు. ప్రాణులలో కనిపించే విభిన్న గుణాలన్నీ తన నుండే ఎలా ఉద్భవిస్తాయో అర్జునుడికి చెప్పుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అహింసా సమతా తుష్టిస్తపోదానం యశో యశః భవంతి భావా భూతానాం మత్తేవ పృథగ్విధాః. ఈ శ్లోకం అర్థమేమిటంటే అహింస, సమభావం, సంతృప్తి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి వంటి మానవుల యొక్క రకరకాల గుణాలు మరియు భావాలు నా నుండి మాత్రమే పుడుతున్నాయని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతున్నాడు. అంటే మంచి చెడు అనే ద్వంద్వాలు కూడా తన శక్తి నుంచే వ్యక్తమవుతాయని భగవానుడు వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే మన జీవితంలోని ప్రతి అనుభవం వెనుక దైవిక శక్తి ఉంది. మనకు కీర్తి వస్తే గర్వపడకూడదు, అపకీర్తి వస్తే కుంగిపోకూడదు. ఎందుకంటే ఈ రెండూ ఆ పరమాత్ముని ఏర్పాటు చేసిన ప్రకృతి నియమాల ప్రకారమే జరుగుతాయి. ఈ జ్ఞానం మనస్సును స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే మనకు విజయం లభించినప్పుడు వినయంతో దాన్ని భగవంతునికి అర్పించాలి. అపజయం ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా దాన్ని ఒక పాఠంగా స్వీకరించి ముందుకు సాగాలి. ప్రతి పరిస్థితిలో భగవంతుని లీలని చూడటం ద్వారా మనం మానసిక సమతుల్యతను సాధించి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.